నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో బాలుడి దారుణ హత్య, ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం. శ్రీరామ నవరాత్రోత్సవాలకు ఏర్పాట్లు, కరీంనగర్ వేములవాడలో ప్రత్యేక ఉత్సవాలు. రైతు రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలి, కలెక్టరేట్ ఎదుట కిసాన్ మోర్చా ఆందోళన. ఆరోగ్యశ్రీ విస్తరణపై సర్కారు ఫోకస్, ప్రైవేటు నిర్వాహకులతో అధికారుల చర్చలు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. పెద్దపల్లి జిల్లాలో బాలుడి హత్య కలకలం రేపింది. ఎలిగేడు మండలం ముప్పిరి తోటకు చెందిన సాయి కుమార్ హత్య ఘటన సంచలనం రేపింది. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని తెలుస్తుంది. సాయి కుమార్ బర్త్డే వేడుకలు జరుపుకుంటుండగానే అమ్మాయి తండ్రి గొడ్డలతో దాడి చేసి హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనతో పోలీసులు భారీగా మోహరించారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరి తోటలో గురువారం అర్ధరాత్రి 17 ఏళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతడు పుట్టిన రోజు నాడే ఈ ఘటన చోటు చేసుకోవడం మృతుడి కుటుంబంలో తీరని విషాదాన్ని నెలకొల్పింది. ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరెల పరశురాములు జ్యోత్స్న దంపతుల కుమారుడు సాయి కుమార్ చదువు మానేసి ఖాళీగా ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన అమ్మాయితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. జన్మదినం సందర్భంగా సాయి కుమార్ గ్రామ శివార్లో స్నేహితులతో కలిసి వేడుకలు నిర్వహించుకుంటుండగా యువతి తండ్రి అతడిపై గొడ్డలతో దాడి చేసి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ సాయి కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని ముప్పిరితోట గ్రామానికి తరలించారు. ఈ సంఘటనతో గ్రామంలో భారీగా మోహరించిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలకు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఈ నెల 30వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు 8 రోజుల పాటు ఉగాది, శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు ఆలయ ఈవో వినోద్. ప్రతిరోజు ఉదయం 6:30కు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆదివారం స్వస్తిహ పుణ్యవచనం, స్వామివారికి పరివార అనుబంధ ఆలయంలో ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు. ఉదయం 10:15కు పంచాంగ పూజ, సాయంత్రం పంచాంగ శ్రవణం, సాయంత్రం స్వామివారి శోభయాత్ర నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. సేవలు భక్తులు నిర్వహించుకో అన్న పూజలు కానీ, అభిషేకాలు కానీ, తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతాలు అన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. భక్తులు ఈ యొక్క విషయంను గమనించవలసిందిగా కోరుతున్నాము. అలాగే భక్తులకి వారు చలువ పందిళ్ళు ఏర్పాటు చేశాము. దేవాలయాన్ని విద్యుత్ అలంకరణతో కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రకంగా భక్తులకు కావలసిన అన్ని సదుపాయాలు కూడా మేము కల్పిస్తున్నాము. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క శ్రీరామనవమి ఉత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొని రాముల వారి కళ్యాణాన్ని వీక్షించి స్వామివారికి కృప కటాక్షానికి వాళ్ళు పాత్రలు కాగలరని చెప్పి కోరుతున్నాం. స్వామివారి కళ్యాణోత్సవం అయిపోయిన తర్వాత సాయంకాలం వేళ అదే రోజు 6వ తారీఖు నాడు 4 గంటల నుండి శ్రీ సీతారామచంద్ర స్వామి మరియు హరిహర సమేతంగా రథోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. మాడవీధుల గుండా లక్షలాది మంది భక్తులు ఆ రథోత్సవంలో పాల్గొంటారు, కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. కాబట్టి ఎవరైతే ఈ ఉత్సవాలలో పాల్గొంటారో వారికి రామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహము, రాజరాజేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. శ్రీరామ నవమి సందర్భంగా కరీంనగర్ ఎన్టీఆర్ చౌరస్తాలో గల రాధా గోవిందుల బాలాలయంలో మార్చి 31 నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు 7 రోజుల పాటు శ్రీమద్ రామాయణ ప్రవచనాలు నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ సంస్థ ప్రతినిధి నరహరి ప్రభుదాస్ తెలిపారు. నగరంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. డిజిటల్ యుగంలో యువతలో జీవన విలువలు, బాధ్యతలు, ఆరోగ్యకర జీవన శైలి, సత్ప్రవర్తన, సద్భావన కొరవడుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఇతిహాసాలు అందులోని సారాంశాన్ని వివరించేందుకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు ఈ సప్తాహంలో పాల్గొని సీతారాముల కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఇస్కాన్ భక్త కమిటీ అధ్యక్షులు కన్నకృష్ణ, డాక్టర్ ఎల్ రాజభాస్కర్ రెడ్డి, కెప్టెన్ డాక్టర్ బుర్రా మధుసూదన్ రెడ్డి, తుమ్మల రమేష్ రెడ్డి, శ్రీహరి రెడ్డి, కొమరవెల్లి వెంకటేశం, గూండా రాధాకిషన్, ప్రేమానంద పాల్గొన్నారు. జగన్నాథ రథయాత్రకు 4 నుంచి 5 వేల మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి మాకు మాస్టర్ కానీ ఇంత పెయిడ్ వర్కర్ కానీ ఏమీ లేదు. మేము మాస్టర్లను పెయిడ్ వర్కర్లను పెట్టాలంటే దానికి ఒక 2-3 లక్షల రూపాయలు అవుతుంది. కానీ ప్రభుదాస్ గారు స్వయంగా వారి వంటకం చేయడం, వారి శిష్యులు వాళ్ళు వంటకం చేయడం, మొత్తం వాళ్ళ భక్త బృందం అందరూ కూడా
స్వస్థాలతో భోజనం చేసి మన కరీంనగర్ వాసులకు వడ్డించారు. అంటే ఇది గొప్పతనం. ఇస్కాన్ టెంపుల్ వారిలో ఉన్న ప్రభుదాస్ గారు, వారి మిత్ర బృందము, వారి భక్త బృందంలో ఉన్న గొప్పతనం. ఎస్పెషల్లీ యువతలకు కావాల్సింది ఏంది? క్యారెక్టర్. ఈ సమాజంలో ఈరోజు నీతి, ధర్మము, కర్తవ్యము, విధేయత ఈ భావాలన్నీ కోల్పోవడం వలన సమాజము ఎటో వైపు వెళ్ళిపోతుంది. కనుకనే ఈ రామకథ ద్వారా సమాజానికి ఈరోజు ఈ 7 రోజులు మేము చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, సమాజంలో నిజంగా అందరూ బాగుపడాలంటే కావాల్సింది ధర్మము, నీతి, న్యాయము, విధేయత భావము ప్రతి ఒక్క సంబంధంలో. అది మనకు రామాయణంలో ప్రతి ఒక్క క్యారెక్టర్, ప్రతి ఒక్క పాత్రులు, రాముడు, సీత, దశరథము, కౌసల్య, హనుమాన్, ప్రతి ఒక్క పాత్రుడు మనకు ఇవన్నీ ఒక ఆదర్శవంతమైన జీవితము ఎలా గడపాలనో, ఒక ఆదర్శంని ఎలా స్థాపించాలనో మనకు రామాయణంలో ప్రతి ఒక్క పాత్రతో తెలుస్తుంది. కనుకనే 7 రోజులు మేము అందరినీ కరీంనగర్ వాసులను ఆహ్వానిస్తున్నాము. ఈ రామాయణ సప్తాహలో పాల్గొని తన జీవితాన్ని ధన్యం చేసుకోవాలని మేము వాళ్ళందరినీ ఆహ్వానించాము. ఈ సప్తాహ రామకథ రసామృతము సప్తాహం లోపట మనము ప్రత్యేకించి అన్ని వయస్సుల వారికి కొన్ని కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. అందులో మనకు శనివారం రోజు భక్తి అంటే రామభక్తి మరియు రాధా గోవిందుల అంటే కృష్ణ భక్తి పాటల పోటీలు ఉంటాయి అన్ని వయస్సుల వారికి. అదేవిధంగా ఆదివారం నాడు రామాయణ పాత్రధారుల వేషధారణ, ఇది కూడా అన్ని వయస్సుల వారికి ఉంటుంది. అది సాయంత్రం ఉంటుంది. శనివారం నాడు ఇది ఉదయం 10:30 గంటల నుంచే ప్రారంభమవుతుంది. రైతు రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేవి అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న ఆత్మీయ భరోసా ఏమైందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కరీంనగర్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డపోయిన గోపి, నాయకులు యాదగిరి, కర్ర సంజీవరెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభక్క, మాజీ మేయర్ సునీల్ రావు, డి శంకర్, రాష్ట్ర నాయకులు భావ సత్యనారాయణ, గుగ్గిలపు రమేష్, ఇనికొండ నాగేశ్వరరెడ్డి, కన్నబైన ఓదెలు పాల్గొన్నారు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు రైతుల ఓట్లతో గెలిచిర్రు. రైతులతోటే మీరు అధికారంలోకి వచ్చినటువంటి మాటే మరిచి ఇలా రైతులను మోసం చేస్తే క్షమించేటువంటి ప్రసక్తే లేదు. ఇలా మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోదామని కలలు కంటున్నారు. మీ చేతిలో మోసపోయినటువంటి రైతులే ఇలా వాళ్ళే ఇలా గ్రామాలలో మిమ్మల్ని గెదివేటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళనే అభ్యర్థులుగా నిలబెట్టి మరి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాబోయే రోజుల్లో మీ మీద యుద్ధం చేస్తుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వార్షిక బడ్జెట్ ను ఆమోదించారు ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ పమిళ సత్పతి. 2025-2026 వార్షిక సంవత్సరానికి 443.98 కోట్లను అంచనా వేశారు. ఇందులో సొంత ఆదాయ వనరులు, ప్రభుత్వ గ్రాంట్లకు సంబంధించిన పన్నులు, పన్నేతర ఆదాయ వనరులు, ప్రణాళిక నిధులు, ప్రణాళికేతర నిధులు, ఇతర విధులకు సంబంధించిన పద్దులున్నాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 2025-2026 వార్షిక బడ్జెట్ సమావేశం మున్సిపల్ ఆఫీసులో నిర్వహించారు. ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ పమిళ సత్పతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధికారులు రూపొందించిన 443.98 కోట్ల వార్షిక బడ్జెట్ అంచనాను ఏకగ్రీవంగా ఆమోదించారు. నగరపాలక సంస్థ ఆదాయం నుండి కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు, పారిశుద్ధ్య నిర్వహణ, రుణ వాయిదాల చెల్లింపులకు నిధులు కేటాయించారు. స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్స్ 15, ఫైనాన్స్ నిధుల నుండి 10% గ్రీన్ బడ్జెట్ కు కేటాయించారు. నగరపాలక సంస్థ సొంత నిధుల నుండి 1/3 నిధుల్ని విలీన గ్రామ ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించారు. ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధుల నుండి పార్కులు, వైకుంఠ ధామాల అభివృద్ధి, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం, సమీకృత అంగడిలు, విపణిల అభివృద్ధి తదితర అంశాలను చేర్చారు. నగరపాలక సంస్థకు సొంత ఆదాయ వనరుల్ని మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు స్పెషల్ ఆఫీసర్ పమిళ సత్పతి. వ్యాపార సంస్థల ట్రేడ్ లైసెన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టి పన్నులు వసూలు చేయాలన్నారు. అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్లకు ఏరియా వారీగా బాధ్యతలు అప్పగించి ట్రేడ్ లైసెన్స్ చేయించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. చౌరస్తా జంక్షన్ లో గ్రీనరీ, పూల మొక్కలు ఏర్పాటు చేయాలని కోరారు. ఎల్ఆర్ఎస్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయడంతో పాటు ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తెచ్చి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. నగరపాలక సంస్థ ఆదాయం మెరుగుపరుస్తూనే ప్రజలకు
మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ బడ్జెట్ సమావేశంలో కమిషనర్ చాహద్ బాజ్పాయ్, అదనపు కమిషనర్ సువార్త, డిప్యూటీ కమిషనర్లు స్వరూపరాణి, ఖాదర్, మొహియుద్దీన్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏఐసీసీ కీలక సమావేశంలో పాల్గొన్నారు కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలిసి పార్టీ బలోపేతంపై చర్చించారు. కాగా ఢిల్లీలోని ఇందిరా భవన్ లో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే, కేసీ వేణుగోపాల్ సమక్షంలో జరిగిన జిల్లా నగర కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్నారు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. దేశంలోని 16 రాష్ట్రాల్లో గల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇందులో పాల్గొనగా బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ పెద్దలు దిశ నిర్దేశం చేశారు. కాంగ్రెస్ జిల్లా నగర అధ్యక్షుల సమస్యలు, అభిప్రాయాన్ని అధిష్టానం తీసుకుంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లిలో రజక సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా జరిగాయి. మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు చప్పుల నడుమ భారీ ఊరేగింపు నిర్వహించారు. ముందుగా శ్రీ లక్ష్మీ మహాలక్ష్మి సమేత బొడ్రాయిలకు మొక్కులు చెల్లించిన మహిళలు అనంతరం పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ సామాజిక వర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాన్ని నిర్ధారించాలని మేధావి వర్గాలకు సూచించారు ప్రజామిత్ర మండలి వ్యవస్థాపకులు కోరిపే వేణుగోపాల్. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు దక్షిణ భారతదేశం పరిధిలోకి వస్తాయన్నారు. ఆయా రాష్ట్రాల ప్రతినిధులతో డిలిమిటేషన్ పై చర్చించాలని సూచించారు. దీనిపై తాను వచ్చే నెలలో సెమినార్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రాచీన కాలం లోపల వింధ్యా పర్వతాలకు కింద ఉన్నటువంటిది మొత్తం కూడా భారతదేశము, దక్షిణ భారతదేశము. అంటే లేకుంటే జాగ్రఫికల్ గా చూసినా, లేకుంటే కులమానం ప్రకారంగా, డైమెన్స్ ప్రకారంగా చూసినా, లేకపోతే ఈక్వేటర్ ప్రకారంగా చూసినా దక్షిణ భారతదేశం ఎక్కడ వరకు వస్తుంది అంటే భోపాల్ కింది వరకు, కింది నుంచి దక్షిణ భారతదేశం ప్రారంభమవుతుంది. 100% మహారాష్ట్ర రాష్ట్రం 100% దక్షిణ భారతదేశంలో ఉంటుంది. తెలంగాణకు, కర్ణాటకకు ఆనుకొని పక్కన ఉంటుంది, మన ఉత్తరాన లేదది. సో మహారాష్ట్ర, టోటల్ మహారాష్ట్ర స్టేట్ ఈజ్ ఇన్ సౌత్ ఇండియా. అదేవిధంగా పార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్, 60% ఆఫ్ ఛత్తీస్గఢ్, 60% ఆఫ్ ఒరిస్సా, ఇదంతా కూడా దక్షిణ భారతదేశంలోకి వస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒరిస్సా రాష్ట్రం, ఛత్తీస్గఢ్, పార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్, 100% మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఇది దక్షిణ భారతదేశం. ఓ దక్షిణ భారతదేశం నాయకులారా, హైదరాబాద్ లో కూర్చుండి మాట్లాడుతున్నటువంటి దక్షిణ భారతం అని చెప్పని మాట్లాడుతున్నటువంటి ఓ ప్రొఫెసర్లారా, ఓ మేధావులారా, దక్షిణ భారతదేశం అంటే ఇది, దాన్ని నిర్ధారణ చేయండి ముందుగా. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 50 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సేవలు కొనసాగుతుండగా మరిన్ని ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ ఎన్ప్యానెల్లో అనుమతులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది ప్రభుత్వం. సీఎంఆర్ఎఫ్ వైపు వెళ్లకుండా ఆరోగ్యశ్రీ ద్వారానే చికిత్సలు పొందేలా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించింది రేవంత్ సర్కార్. ఇందులో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు కలుస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్లో చేరే విషయమై చర్చిస్తున్నారు ట్రస్ట్ అధికారులు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో రేవంత్ సర్కార్ ఆయా సర్జరీలు, చికిత్సలకు ప్యాకేజీలను కూడా పెంచింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో 1835 వ్యాధుల్లో 1375 రకాలకు చికిత్సల ధరలను పెంచింది. ఇందులో ఖరీదైన సర్జరీలను కూడా చేర్చింది. గతంలో కుటుంబానికి ఏటా 5 లక్షలు ఉండగా ఇప్పుడు 10 లక్షల రూపాయలు విలువ చేసే కార్పొరేట్ చికిత్స పొందే అవకాశం కల్పించింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా అనేక రకాల ఉచిత శస్త్రచికిత్సలు ఉన్నప్పటికీ పేద మధ్య తరగతి వర్గాలు అప్పులు చేసే ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకుంటున్నారు. ఆ తర్వాత ప్రజా ప్రతినిధుల ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు ఆరోగ్యశ్రీ ద్వారా అవకాశం ఉన్నప్పటికీ నగదు ద్వారా రోగులకు చికిత్స చేస్తున్నారు. ప్రభుత్వానికి ఇలాంటి ఫిర్యాదులు భారీగా వెళ్లడంతో సర్కారు క్షేత్రస్థాయిలో పరిశీలనకు ఆదేశాలు జారీ చేసింది.
కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 634 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్హతలున్నాయి. ఇందులోని ఆసుపత్రుల నిర్వాహకులు ఎవరైనా ఆరోగ్యశ్రీ ఎంపీలకు దరఖాస్తు చేసుకుంటే వెంటనే అనుమతి ఇచ్చేలా ఉన్నతాధికారులు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్రస్ట్ అధికారులు 2 రోజులుగా ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకుల్ని సంప్రదిస్తున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్, మేనేజర్, ఇతర సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఆయా ఆసుపత్రులను సంప్రదించి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. దీని ద్వారా రానున్న రోజుల్లో రాజు ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. తద్వారా పేదలకు నాణ్యమైన సర్జరీలు అందరున్నాయి. మహనీయుల జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో దళిత సంఘాల ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఏప్రిల్ 5 బాబు జగజీవన్ రావు, 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. జయంతి వేడుకల నిర్వహణకు 2 లక్షల చొప్పున ప్రభుత్వం మంజూరు చేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో గొర్రె రాజయ్య, మేడి మహేష్, సముద్రాల అజయ్, సుద్దల లక్ష్మణ్, మేడి అంజయ్య, గంటల రేణుక, కొండ స్వరూప అధికారులు పాల్గొన్నారు. మీకేమన్నా అప్పుడు ఆ రోజు లోపం ఏమన్నా కనపడినప్పుడు కూడా కూర్చొని డీడీ సోషల్ వెల్ఫేర్తో మాట్లాడుకుంటే మనము ఆ రోజు దానిని గొడవ రూపకంగా కాకుండా చక్కగా చేసుకున్నట్లయితే, అదర్వైజ్ ఏమైతుందంటే వస్తారు గొడవ పెడతారు అన్న దాంట్లోని కింద నుంచి కూడా ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే అంతటి మహనీయులను మనం పదే పదే అనుకుంటున్నాం కాబట్టి దానిని అందరూ కూడా చెప్పే టైం ఏముండదు. ఒక 2 నిమిషాలు మాట్లాడుకుంటూ ఇప్పుడే మనం చూస్తున్నాం, ఇక్కడి నుంచి మాట్లాడుతుంటే అక్కడి నుంచి మాట్లాడుతుంటే ఇక్కడ అన్నది. అవి కూడా ఆ చిన్నవి కూడా మనం ఆ రోజు జయంతి రోజు ఎక్కడ కూడా మనం ఇలాంటివి కనబడకుండా చక్కగా చేసుకోవడానికి మన అందరం కూర్చొని ఒక కమిటీ పరంగా పెద్దలు రాములు గారు ఉన్నారు, మేడి సురేష్ గారు, వీళ్ళందరూ చాలా చక్కగా చెప్పారు. ఈ ఆడవాళ్ళని కూడా అనగదొక్కేయకండి, వాళ్ళు కూడా బాధపడుతున్నారు, వాళ్ళు కూడా మన అక్కలే కాబట్టి. జగజీవన్ రావు మహనీయుల జీవిత చరిత్రను ఒక బుక్లెట్ రూపంలో లేక ఒక పేపర్ రూపంలోనే అక్కడ అందరికీ అందించే విధంగా చూడాలి. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లో సోషల్ వెల్ఫేర్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ దళితుల కోసం ఈ గవర్నమెంట్ కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఏం చేస్తున్నాయి, వాళ్ళ సంక్షేమ పథకాలు ఏం చేస్తున్నాయి, ఏ డిపార్ట్మెంట్ లో ఏం దొరుకుతుందనే సమాచారాన్ని అక్కడ ఉన్న అందరికీ అందే విధంగా మరి చూడాల్సిన అవసరం ఉంది. మెయిన్ గా 3-4 గంటల ప్రోగ్రామ్ నడుస్తుంది కాబట్టి అన్ని కూడళ్లలో మరి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కానీ అవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. మేడం ఇక విధానంగా మా పెద్దలందరూ చెప్పినవి కూడా అవన్నీ అవసరమైన విషయాలే కాబట్టి అందులో మెయిన్ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని ఎప్పుడైనా మేము ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నప్పుడు కూడా అక్కడ మేము జగజీవన్ రావుకి దండయాలను కూడా వేసుకునే పరిస్థితిలో ఉన్నది కనుక తక్షణమే ఈ జయంతి కార్యక్రమంలో ఒకటే స్థిరమైన నిర్మాణం చేపట్టాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే మహనీయులను మన విద్యార్థులకు పరిచయం చేయాలంటే, చదువుకున్న ప్రతి విద్యార్థికి మహనీయుల జీవిత చరిత్ర తెలవాలంటే ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని సాంఘిక ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో మహనీయుల జయంతుల సందర్భంగా వాళ్ళకు ఫీజు పోటీలు పెట్టినట్లయితే వాళ్ళకు మన జీవిత చరిత్ర తెలియజేసిన వాళ్ళంతా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దపల్లి జిల్లాలో బాలుడి దారుణ హత్య, ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం. శ్రీరామ నవరాత్రోత్సవాలకు ఏర్పాట్లు, కరీంనగర్ వేములవాడలో ప్రత్యేక ఉత్సవాలు. రైతు రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలి, కలెక్టరేట్ ఎదుట కిసాన్ మోర్చా ఆందోళన. ఆరోగ్యశ్రీ విస్తరణపై సర్కారు ఫోకస్, ప్రైవేటు నిర్వాహకులతో అధికారుల చర్చలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మానేరు న్యూస్.